దేశంలో ప్రజల సమస్యలు తీరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నుంచి తాను పోటీ చేయడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు తనకు లభిస్తుందని చెప్పారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్న నీలం మధుతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. మే 13 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాగే దానికి తగ్గట్టే ప్రచార పనులు కూడా సాగుతున్నాయి. ప్రస్తుతం మనము మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారి దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ప్రచార పనులు ఎలా సాగుతున్నాయి, ఆయన గెలుపు ధీమా ఎంతవరకు వ్యక్తం చేస్తున్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎలా జరుగుతున్నాయి పనులు, ప్రచార పనులు? ఉదయం నుంచే మీరు కార్యకర్తలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు మమేకమై ఉన్నారు. ఏం సమస్యలు చెప్తున్నారు? ప్రజలందరూ ఒకటే సమస్యలు చెప్తున్నారమ్మా. గత పదేళ్ల నుంచి ఉన్న ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలన ఏర్పడింది, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి రేవంత్ అన్న నాయకత్వం నడుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా నాకు ఒక బడుగు బలైన వర్గాలకు కూడా అభ్యర్థిగా డిక్లేర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గడ్డ ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ, ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ ఇందిరమ్మ జిల్లాలాగా ఉంటుంది ఈ మెదక్ అంతా. అందరూ కూడా, ప్రజలందరూ కూడా మా పేద ఇండ్లకించి వచ్చిన బిడ్డ, పేదల గురించి తెలిసిన బిడ్డ, పేదల కష్టం తెలిసిన బిడ్డ, అందరినీ కలుపుకోయే తత్వం ఉన్నవాడు అని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తురమ్మ. అంటే ఒక బరువు బాధ్యతలు మీ భుజం మీద వేసినట్టే సీఎం రేవంత్ రెడ్డి. సో ఎలా చూస్తారు దీన్ని? అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? బరువు అనుకుంటలే, బాధ్యత అనుకుంటున్నామ్మా. బాధ్యత పెట్టండి. ఈ పెద్ద బాధ్యతను కూడా నేను ఖచ్చితంగా 13వ తారీఖు మెదక్ ప్రజలందరూ కూడా ఓట్లేసి పార్లమెంటుకు పంపిస్తారు. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నేను ప్రచారం చేస్తుంటే నాకు చెప్తారు, యువత ఉద్యోగాల విషయంలో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో మోడీ సర్కార్ ఉండి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఈ 10 ఏళ్లలో సుమారుగా 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వరు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేరు. కానీ రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రధానమంత్రి అయినాక ఉద్యోగాలకు, యువతకు ఉపాధి కలిగేటట్టు చేస్తామని యువనాయకు కూడా పెట్టామమ్మ. యువతకు కూడా మేము పార్లమెంట్ గెలిచినాక మా ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలు, అదేవిధంగా నేను కూడా ఈ పార్లమెంట్లో ఎంపీగా గెలిచినాక కూడా నేను ప్రతి సెగ్మెంట్లో కూడా అక్కడ ఉన్న మా ఇన్ఛార్జీలను, మా డీసీసీలను, సర్పంచ్లను, జడ్పీటీసీలను అందరం పెట్టుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ప్రైవేటు ఇండస్ట్రీలతోటి కూడా మాట్లాడి ఉద్యోగాలు జాబ్ మేళ పెట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి యువతకు చెప్తున్నాము. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కారణం 6 గ్యారంటీలు. సో 6 గ్యారంటీలు అమలయ్యాయని మీరు అనుకుంటున్నారా? సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి మీరు గెలవడానికి మీరే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ తరపు హామీలు కావచ్చు, మీరు ప్రత్యేకంగా ఏమి హామీ ఇస్తున్నారు మీ ఓటర్స్కి? ఖచ్చితంగా అమ్మ, 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు అయినాయి. మీరు కూడా చూస్తుండొచ్చు, మీరు మీడియాలో కూడా ఎన్నో విజువల్స్ తీసుకురు. ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే అక్క చెల్లెలను అడిగారు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తురా లేదా అని చెప్తురా లేదక్క. అదేవిధంగా గ్రామాలలో 200 యూనిట్ కరెంటు ఉంటే 0 బిల్లు తీసుకుంటున్నాం, ఆరోగ్య బీమా ఇస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ హౌజెస్ కూడా 3,500 ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ కాగానే గ్రామ సభలో పెట్టి నిరుపేదలకు అందరికి కూడా మేము ఇందిరమ్మ హౌజెస్ ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పార్టీ. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు సేవ చేసే గుణం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మేమందరికీ కూడా 6 గ్యారెంటీలు నెరవేరుస్తాం. అదేవిధంగా ప్రజలకు మేము కూడా కాంగ్రెస్ దేశంలో వచ్చినాక కూడా 5 గ్యారెంటీలు కూడా మేము నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, మెదక్లో ఖచ్చితంగా హస్తం జెండా ఎగురుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు నీలం మధు. అలాగే పేద ఇంటి కుటుంబం, పేదల ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇందిరమ్మ పాలన జరిగింది. అలాగే కాంగ్రెస్ వస్తే ఇక్కడ మెదక్ నియోజకవర్గ ప్రజల రూపురేఖలు కూడా మారుతున్నాయని కూడా గట్టిగా చెప్తున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్, మెదక్ నుంచి.